సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో చిల్లర పనులు మానుకో సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ సంఘాల నేతలు సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ అంశం మీద సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ సంఘాల అంటే ఏపీ మైనారిటీ సంఘాలు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది అనే అంశం మీద మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే అండి. చిల్లర పనులు మానుకో సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మైనారిటీ సంఘాలు సజ్జల రామకృష్ణారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది. ఏ అంశంలో వార్నింగ్ ఇచ్చి ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా చూస్తే కనుక రీసెంట్గా ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక ఫేక్ లెటర్ హెడ్ క్రియేట్ చేసి అసలు అధ్యక్షుడు కాని వ్యక్తిని అధ్యక్షుడిగా క్రియేట్ చేసి మాకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మాకు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్గా ఉందని సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనౌన్స్ చేశారు. సో అయితే అసలు ఒరిజినల్గా ఏదైతే ఉందో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఆ అధ్యక్షుడు భగ్గుమన్నారు. ఎందుకంటే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏంటో సన్నగా మాట్లాడతారు, ఏదో చాలా డీసెంట్, నేను చాలా ఇది అన్నట్టుగా మాట్లాడే మాటలు అంటే యూనో ఒక ప్రొఫెషనల్గా మాట్లాడాలి అని మాట్లాడుతున్నట్టు కనిపిస్తుంది. ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే చేసేవన్నీ తప్పుడు పనులు, ఇలాంటి పనులు తప్పుడు పనులు చేసి వాయిస్ని డీసెంట్గా పెడితే ఎవరు నమ్మరు. ఇట్ షుడ్ మ్యాచ్, మీరు చేసే పనులకి మీరు అనౌన్స్ చేసే స్టేట్మెంట్స్కి షుడ్ మ్యాచ్. యూనో మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటి. సో ఇది సజ్జల గారు చేసే సకల శాఖ మంత్రి గారు చేసే పనులు అవే అనమాట. అయితే ఆయన ఏం చేశారు, ఫేక్ గా అనౌన్స్ చేశారు మాకు ముస్లిమ్స్ అంతా మాకు అధ్యక్షుడు మాకు సపోర్ట్ చేశారని. ఎప్పుడైతే ఒరిజినల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధ్యక్షుడు ఉన్నారో ఆయన ఇమీడియట్ గా అనౌన్స్ చేసి నువ్వు ఇలాంటి చిల్లర పనులు చెయ్యకు, మేము మీకు మద్దతు ప్రకటించలేదు, మేము ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు, మేము స్వతంత్రంగానే ఓటు వేస్తాము, మేము మాకు మా అంచనాల ప్రకారం మా ముస్లిమ్స్ అందరూ కూడా వాళ్ళ మనస్సాక్షికి ఎవరికైతే వాళ్ళకి మంచిగా ఉంటుందని భావిస్తే వాళ్ళకే ఓటేస్తారు, మేము వైఎస్ఆర్సీపీ పార్టీతో లేము, మేము మీరు ఎలా ప్రకటించుకుంటారు దీని మీద మేము యాక్షన్ తీసుకుంటాము అని చాలా క్లియర్గా క్లారిటీగా ఆయన చెప్పారు. ఇది పెద్ద షాక్ సజ్జల రామకృష్ణారెడ్డి గారికి. ఎందుకు తప్పు చేయాలి, ఎందుకు ఫేక్ డాక్యుమెంట్ లెటర్ హెడ్ తయారు చేయాలి, ఎందుకు ఫేక్ ప్రెసిడెంట్ని పెట్టాలి, పెట్టి ప్రకటించుకుంటే అయిపోతుందా? ఇమీడియట్గా నెక్స్ట్ ఒరిజినల్ వాళ్ళు వస్తారు కదా. దీన్ని బట్టే డౌట్, రేపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా వీళ్ళు ఇలాగే చేస్తారు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఇది రైతులకు ఉపయోగపడుతుంది, మీ ల్యాండ్కి క్లియర్ యూనో ఎవిడెన్స్ ఉంటుంది అని మాట్లాడుతున్నారు. అది మాటలు, కానీ చేతలకు వచ్చేసరికి టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది. అందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. మన ఏదైతే నీతి ఆయోగ్ పెట్టిందో, అంటే నేను సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది కానీ జస్ట్ నేను ఇక్కడ చెప్తున్నా, నీతి ఆయోగ్ ఏవైతే కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టిందో ఆ పాయింట్స్ ఆంధ్రప్రదేశ్ పెట్టినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ప్రతి పనిలోనూ ఇలాగే చేస్తున్నారు వీళ్ళు. ఏదైనా కూడా అమరావతిని ఓకే అన్నారు, నేను సపోర్ట్ చేస్తానన్నారు అసెంబ్లీ సాక్షిగా, తర్వాత మాట తప్పారు, మడమ తప్పారు. మళ్ళీ తర్వాత ఏం చేశారు, 3 రాజధానులు అన్నారు, రాజధాని లేని రాష్ట్రాన్ని చేశారు. అసలు మద్య నిషేధాన్నే తీసేస్తానన్నారు, మద్య నిషేధాన్ని ఎక్కువ డబ్బులతో పెట్టారు. ఇలా ఏ విధంగా అసలు ఇసుక మాఫియా దందాన అంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు, మేము దాన్ని చాలా క్లీన్గా చేస్తామన్నారు. మొత్తం ఇసుక మాఫియా దందా చేసేశారు. రాష్ట్రాన్నేమో దాన్ని ఏంటి డ్రగ్స్ హబ్గా తయారు చేశారు. అసలు వైజాగ్ ఎంత బ్యూటిఫుల్ సిటీ, మంచి యూనో ఇన్వెస్టర్స్ ఉన్నారు, వెరీ బ్యూటిఫుల్ సిటీ, మంచి పేరున్న వైజాగ్ నగరాన్ని డ్రగ్స్ సిటీగా మార్చేశారు. ఆంధ్రప్రదేశ్నే మీరు దేశంలో డ్రగ్ స్టేట్గా మార్చేశారు. ఏం చేశారు మీరు అసలు ఆంధ్రప్రదేశ్కి? చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ప్రజలు చాలా చాలా మీకున్న ఒక్క రోజు 2 రోజుల టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించి ఓటు వేయాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉంది. సజ్జల రామకృష్ణ గారు అమాయకంగా మాట్లాడే మాటలు, జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డ, మీ తమ్ముడు, మీ అక్క, మీ చెల్లి, నా అక్క చెల్లెలు అని మాట్లాడే మాటలు, అమాయకంగా ఉండే అటువంటి వాళ్ళ మాటల వెనకాల ఉన్నటువంటి క్రూరత్వాన్ని
ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి పనుల వలన మీరు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తే కనుక మీకు అభివృద్ధి కనిపిస్తుంది, ఉద్యోగాల కల్పన కనిపిస్తుంది, ప్రపంచంలో తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని పెంచిన వ్యక్తి మనకు కనిపిస్తారు. అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే కనుక ఒక క్విడ్ ప్రోకో అవినీతి కేసులు 1,00,000 కోట్ల దాకా అవినీతి సొమ్ము తీసుకున్నారు, లేకపోతే ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, సొంత బాబాయిని చంపించడంలో ఆయన పాత్ర ఉంది. ఇవే కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మనకు గుర్తుకొచ్చేది. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక విజనరీ, ఇదే కదా పరిపాలనా అనుభవం, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్. మీరు ఇలా ఇద్దరు నాయకుల్ని రాష్ట్ర ప్రజలు పక్కన పెట్టి వ్యక్తిత్వాల్ని, వాళ్ళు చేసినటువంటి పనుల్ని చూసి మీ మనస్సాక్షికి ఏది అనిపిస్తే మన పిల్లల భవిష్యత్తుకి ఎలా ఉంటుందో తెలుసుకుని ఓటు మాత్రం ఖచ్చితంగా వేయాలండి. లేదంటే వీళ్ళు చెప్పేదొకటి చేసేదొకటి. లైవ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సకల శాఖ మంత్రి గారు సజ్జల గారు చెప్పినటువంటి మాట, ఆయన ఏమన్నా ఫేక్ తీసుకొచ్చి చదువుతున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు అసలు టీడీపీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలందరూ కూడా టీడీపీకి దూరం కాబోతున్నారు అంటూ అంటే వైసీపీ వాళ్ళు కొంత రూమర్స్ ని క్రియేట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు వాటన్నింటికి కూడా చెక్ పెడుతూ ఇప్పుడు కొంతమంది అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఖండిస్తూ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అంటే అసలు ముస్లిం మైనారిటీలు టీడీపీ వైపు ఉన్నట్లేనా అంటే ఏం చెప్తారు? అంటే ఒకటి ఇందులో డెఫినెట్గా ఏంటంటే భారతీయ జనతా పార్టీతో పెట్టుకుంటే కనుక ముస్లిమ్స్ వ్యతిరేకంగా ఉంటారు, ఓటు వెయ్యరు అనేది సహజ సిద్ధమైనటువంటి భావన ఎవరికైనా కూడా. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫీలింగ్, భారతీయ జనతా పార్టీ హిందుత్వ పార్టీ, ముస్లిమ్స్కి వ్యతిరేకంగా ఉంటుంది అని ఒక విధంగా చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ హిందుత్వాన్ని సపోర్ట్ చేస్తా ఉంది, కానీ ముస్లిమ్స్ని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టట్లా. అది ఏంటంటే రిజర్వేషన్ల విషయంలో ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి రావాల్సిన కోటా వాళ్ళకి రావాలి, ముస్లిమ్స్కి రావాల్సిన కోటా వాళ్ళకి రావాలి. ఒక కొంచెం ఎక్కువ పర్సంటేజ్ ఉంది ముస్లిమ్స్కి బీసీ ఎస్సీ ఎస్టీల కన్నా. సో దాన్ని రాజ్యాంగ పరంగా మేము సవరిస్తాము అంటున్నారు తప్పితే ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ తీసేస్తామని అనడం లేదు. ఆ పాయింట్ని వక్రీకరించి ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తారని భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యతిరేకమైన ప్రచారాన్ని చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ విపరీతమైన ప్రచారం ముస్లిమ్స్ దూరం అవుతారు అని ప్రచారం చేస్తున్నారు. అందులో ఆశ్చర్యం ఏముంది? వాళ్ళు ఖచ్చితంగా అలాగే మాట్లాడతారు. అవకాశం దొరికింది, అవకాశం దొరక్కపోయినా కూడా బురద జల్లాలని చూస్తారు, అవకాశం దొరికినప్పుడు ఇంకా ఖచ్చితంగా బురద జల్లుతారు. సో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ కానీ ముస్లిం మైనారిటీలందరూ కూడా కూటమి వైపు ఉన్నారు అని మనం భావించవచ్చు. ఒకటండి, ఇక్కడ ఏంటంటే కూటమి వైపు ఉన్నారా అని చెప్పటం కన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. చంద్రబాబు నాయుడు గారి మీద, ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఆయన ఎన్డీఏతో అలయన్స్ లో ఉన్నారు. 2014 కూడా అలయన్స్ లో ఉన్నారు. ఆయన స్టార్టింగ్ లో అలయన్స్ లో ఉన్నప్పుడు మరి ఆయన గెలిచారు కదా, ముస్లింలు వేశారు కదా. ముస్లింలకి ఒక నమ్మకం, ఈవెన్ దో భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముస్లింస్ ని అన్యాయం చేయరు, ముస్లింస్ ని దగ్గర తీసుకుంటారు అని చంద్రబాబు నాయుడు గారి మీద అపారమైన నమ్మకం ఉంది. కాబట్టి ఆ ఓటు బ్యాంకింగ్ దూరం అవుతుందని నేనైతే అనుకోవడం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.